తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పరిమి వెంకటేశ్వరరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలని కోరారు. ఈరోజు మిత్రులు పరిమి వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ కుటుంబంలోకి వచ్చినందుకు వారి స్వాగతం పలుకుతూ ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి అడప ప్రసాద్ గారికి ఈ స్వాగతం పలుకుతూ, మరి ఇది పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, కూటమి కుటుంబం. చెప్పాలంటే నేను కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సరాల కాలంలో అభివృద్ధి జయంగా పనిచేసాం. ఎవరి పార్టీ గారు చేస్తారు, వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ గారు చేస్తారు. తప్పకుండా అంత మాత్రం తప్పుగా భావించి వాళ్ళు ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి ఇబ్బందులు మేము పడ్డాం కాబట్టి ఈ ఇబ్బంది ఏ రాజకీయ నాయకుడు పడకూడదని ఒక నిబద్ధతగా మనం పనిచేస్తూ ఉన్నాం. చాలామంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి విలేజ్లో కూడా పనులు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులకి చెక్ పవర్ కానీ, వాళ్ళు గౌరవించడం కానీ, ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీ అని గౌరవం దక్కిందంటే అది పవన్ కళ్యాణ్ గారు రావడం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి విలేజ్ని కూడా మరి గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా ఇవాళ ఈ గ్రామంలో ఒక కుటుంబం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నాకు మా జన సైనికులందరూ కూడా ఆ రోజు ఎవరు లేకపోయినా నా కూడా మరి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటింటికి తిరిగి నా తరఫున ఓట్లు అడిగిన ప్రతి వ్యక్తికి కూడా, అంతేకాకుండా మరి మధ్యపాటి సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మ్యాండేట్ అనౌన్స్ అవుతుందో తెలియకుండా కూడా నాతో నన్ను నమ్మి ప్రయాణం చేసిన మధ్యపాటి సత్యనారాయణ గారికి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున వదిలిపోయిన నమస్కారం. ఎందుకంటే మనం ఒక్కసారి ఒక వ్యక్తి వల్ల ఉపయోగం పొందితే మనం జీవితంలో మర్చిపోకూడదు అనేది మానవ సిద్ధాంతం. దాన్ని నమ్మే నేను పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ డబ్బు ఉన్నవాడు రావచ్చు, లేకపోతే జనం ఉన్నవాడు రావచ్చు, కానీ ఆ రోజు ఏమీ లేకపోయినా నాతో పాటు మరి తిరిగినటువంటి జన సైనికులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోనని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ గ్రామంలో మరి ఏదైతే ఇవాళ జాయిన్ అయినప్పటికీ మన కుటుంబ సభ్యులందరూ ఇవాళ కూటమి కుటుంబం, ఇవాళ మధ్యపాటి సత్యనారాయణ గారు కానీ, ఇలాగ పరిమి వెంకటేశ్వరరావు గారు, అలాగే నాతో పాటు మన పార్టీ కోసం జెండా మోచి ఎప్పుడు దింపకుండా పనిచేసిన జన సైనికులు ఒకరు కాదు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా అసలు ఏమవుతుందో తెలీదు, మనం గెలుస్తామో గెలవో తెలీదు. అలాంటప్పుడు కూడా నా జెండా మోసి, మన పార్టీ జెండా మోసి నన్ను గెలిపిలో నా పాత్రధారులైనటువంటి నా సోదరులందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఖచ్చితంగా ఈ గ్రామాలన్నింటిలో ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. అన్ని గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ లోకల్గా మనందరూ సర్దుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి పనిచేస్తేనే గ్రామం బాగుపడి తప్ప వర్గాలుగా విడిపోతే దానివల్ల అనర్థమే తప్ప అర్థమే ఉండదు. రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకు ఉండాలి, ఎలక్షన్ తర్వాత ఒక కుటుంబంగా ఉండాలి, ఒక కుటుంబంగా చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఏ గ్రామాలకు వెళ్ళి అదే చెప్తున్నా. ఇవాళ మీరు వచ్చారని ముఖస్తుతి మాటలు మాట్లాడటం కాదు, మీరు అందరూ కూడా కలిసి మరి పాత మిత్రులు, కొత్త మిత్రులు అందరూ కలిసి ఈ కుటుంబంలో మన కుటుంబం నుంచి ఎవరు నిలబడినా అవతల సైడ్ నుంచి ఏ ఒక్కడు కూడా భయపడే విధంగా మనం ఉండాలనేది నా ఉద్దేశం. అది ఏకగ్రీవం అయితే ఆ గ్రామానికి ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు వస్తాయి. అంతేకాకుండా గ్రామంలో ఈ ఖర్చులు పెట్టే బదులు ఆ డబ్బు గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తే మీ అందరికి కూడా మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో అన్ని గ్రామాలను కూడా ఇదే చెప్తా ఉన్నాను. అంతేగాని ఇవాళ నాకు ఎలక్షన్ ఏం లేదు, ఇంకా 3.5 సంవత్సరాలు ఎలక్షన్ ఉంది. అయినప్పుడు కూడా పార్టీ బలపడాలి, ఈ కూటమి బలపడాలి. ఏ పార్టీ వీక్ అవ్వకూడదు. అలాగని తెలుగుదేశం వీక్ అవ్వకూడదు, జనసేన వీక్ అవ్వకూడదు, బీజేపీ వీక్ అవ్వకూడదు. అవతల పార్టీ ఏదైతే వైసీపీ వాళ్ళు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఎంత భయంకరమైన లాంగ్వేజ్. చంద్రబాబు నాయుడు గారి వయసుని, చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి అనే విషయం కూడా మర్చిపోయి ఇలాంటి బూతులను మనం ఎప్పుడు రాజకీయాల్లో విన్నాం. అంబటి రాంబాబు ఒకటి చెప్తున్నారు, ఒక మనిషి జన్మ ఎత్తితే ఒకే తల్లిదండ్రులు పుడితే ఇలాంటి భాషనే నువ్వు ఎందుకు మాట్లాడావు అర్థమవుతున్న రాజకీయ నాయకుడిగా నీకు అర్హత లేదని చెప్తున్నా. దాన్ని మాజీ ముఖ్యమంత్రి సమర్థిస్తూ ఉన్నాడు. అంబటి రాంబాబు మీద అక్రమ కేసులు అంటే లైవ్ చూడండి, ఆయన ఏం తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి లైవ్ చూడండి. అసలు ఇలాంటి మనుషులాగా ప్రవర్తించాలి. రాజకీయాలు ఉండొచ్చు. ఇవాళ వైసీపీ నాయకులు మనం అలా మాట్లాడామా? మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీకు ఆ కొవ్వు ఏంటి? అదేవిధంగా ఆలోచన చేయండి. ప్రతి వాళ్ళు కూడా నిజంగా ఇల్లు పగలగొడతాం కాదు, నిజంగా అలాంటి ఒక తగిన శాంక్షన్ జరగాలి. బట్టలిప్పి చోటు మీద తిప్పించాలి ఇలాంటి వాళ్ళందరినీ. ఈ నోటికి ఏదో వస్తే అది మాట్లాడి రాజకీయ నాయకుల్ని బట్టలిప్పి చోటు మీద తిప్పించాలని నేను కోరుతా ఉన్నా. అది నేనైనా సరే ఒక గౌరవం ఇవ్వాలి. రాజకీయాల్లో ఉంటారు, ప్రత్యర్థులు ఉంటారు, స్వపక్షం ఉంటుంది, విపక్షం ఉంటుంది, విమర్శకులు ఉంటారు. అంత మాత్రాన ఇవాళ పరిపాలన చేసేవాళ్ళు మీరు తిడుతూ ఉంటే రేపొద్దున మీరు ప్రజల్లోకి వస్తే ఈ రాష్ట్రం ఏమైపోద్దని ప్రజలు ఆలోచన భయపడుతూ ఉన్నారు.
ఒకడు రఫ్ కోసేస్తానంటాడు, ఒకడు ఇంట్లో లాగి పొడిచేస్తానంటాడు. ఎరా మీరేమైనా రౌడీలు ఏంటి? స్టేట్ రౌడీలు ఏంటి? మీ బతికేంటి? మీరేంటి? మీరు ఈ రాష్ట్రాన్ని వేయలేరు. సిగ్గులు తెచ్చుకోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదే మాట్లాడే భాష. మీరు ప్రజల్లో నమ్మకం తెచ్చుకోండి. ఏదైతే నమ్మకం పోయిందో ఆ విధంగా మీరు ప్రజల్ని, అయ్యా మేము పొరపాటు చేసాం, గత ప్రభుత్వం కొన్ని తప్పిదాలు జరిగినాయి, మళ్ళీ జరగకుండా మీ సేవ చేసుకుంటాం, మాకు అవకాశం కల్పించని చెప్పండి. తిరుపతి లడ్డు విషయానికి వద్దాం. ఒక నాయకుడు అంటాడు, గొడ్లు కవ్వు కలవలేదు కానీ కల్తీ నేయని అంటది. అసలు సిగ్గుందా మనకి? దేవుడికి పెట్టి పలహారంలో, దేవుడికి పెట్టి ప్రసాదంలో కల్తీ కలిపేమని ఒప్పుకుంటే అసలు తిరుపతి దేవుడి మీద ఈ రాష్ట్రానికే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచానికే మరి వెంకటేశ్వర అంటే ఇవాళ తిరుపతి లెటర్ కోసం ఎంతోమంది ఎన్ఆర్ఐస్ అడుగుతారు సార్ ఒక లెటర్ మని. అలాంటి దేవదేవుడిని కూడా మీరు కించపరిచే విధంగా, నమ్మకం కోల్పోయే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ దేవుడైనా సరే ఇలాంటి కల్తీని కలిపి మళ్ళీ బయటకు వచ్చి మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే మీరు అసలు మనుషులేనని అడుగుతాము. సరే దేవుడికి ఏం చేసినా మనకి ఏం చేయరు అని అనుకున్నారు కదా, ఆ 151ని 11 చేసింది వెంకటేశం కాదని అడుగుతూ ఉన్నా. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? చెట్టుకు ఒకడు, పుట్టకు ఒకడు, జైల్లో ఒకడో, లేకపోతే ఇంకో విదేశాల్లో ఒకడో, ఇంకో చోట ఒకడో పారిపోయి బతుకుతున్నారంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి అని గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చినటువంటి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా, భగవంతుడు అనేవాడు డైరెక్ట్గా వచ్చి మనకేమి బాధను కానీ లేకపోతే మనకి ఏదో వరాలు కానీ ప్రసాదించడం. అవన్నీ పరిశీలన చేసుకోవాలి. మనం ఏం తప్పు చేసాం, దానికి పనిష్మెంట్ ఏం అనుభవించామని కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మిమ్మల్ని గెలిపించారు, 150 సీట్లు మెజార్టీ ఇచ్చారు, ప్రజలు మనల్ని కోల్పోకుండా ఇంకో 30 సంవత్సరాలు పరిపాలించడం తప్పులేదు. అంతేగాని ప్రతిపక్షం ఉండకూడదు, చంద్రబాబు నాయుడు ఉండకూడదు, పవన్ కళ్యాణ్ ఉండకూడదు అంటే మీరు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మేము కనుక మాకు ఆలోచన వస్తే, మేము ఆ పనులు చేస్తే మీరు ఎక్కడ ఉంటారని అడుగుతున్నాం. మీరు రావాలి, వచ్చాక మమ్మల్ని ఏదైనా చేయాలి. కానీ మేము చేయాలంటే 3 సంవత్సరాల్లో ఏదైనా చేస్తాం. కానీ ఆలోచన మాకు కానీ, మా పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు. అధికారులు ఇవాళ అందరికీ చెప్తారు, ఏ పార్టీలు అనేది కాదు, ఏ కులం అనేది కాదు, అందరినీ సమానంగా సమయం పాటించాలి, అందరితో కలిపి ఉన్నదే రాజకీయం అనే ఆలోచనతో కూటమి పనిచేస్తూ ఉంటే, అభివృద్ధి చేస్తూ ఉంటే, ఓ పక్కన పోలవరం పరుగులు పెడతా ఉంది, అమరావతి నగరం నిర్మిస్తూ ఉన్నాం, ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీని మీరు అమ్ముకున్నారు విశాఖ ఉక్కుని, దాన్ని మళ్ళీ తిరిగి ప్రజలకు అంకితం చేశారు. ఇవాళ ఎన్ని అభివృద్ధి చేస్తాం, అన్ని ప్రాజెక్టులు పక్కన పెడితే అన్ని ప్రాజెక్టులకి నిధులు కేటాయించి పనులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు కనపడతలేదు, అభివృద్ధి కనపడతలేదు. ఏదైనా అంటే ఒకడు మెడికల్ కాలేజ్ అమ్మేశారంటారు. మెడికల్ కాలేజ్ అమ్ముతాం కాదు, డబ్బు లేనప్పుడు పీపీపీ మోడ్లో చేయవలసిన అవసరం ఉంది. ఇది మీకు చిన్న ఉదాహరణ. ఈ ఊర్లో ఒక మెడికల్ అసిస్టెన్సీ కావాల్సినటువంటి ఒక హాస్పిటల్ బిల్డింగ్ కట్టి ఉంది, దానికి ఇంకో 10 లక్షలు 5 లక్షలు కావాల్సి ఉంటుంది, ఆ డబ్బు పెట్టి వాళ్ళు లేరు. దానికి మరి వెంకటేశ్వరరావు గారు నేను దానికి కావాల్సిన సామాన్లన్నీ డిస్పెన్సరీలో కొనిస్తా అన్నారు. నేను చెప్తాను పీపీపీ మోడ్ అంటే ఇదే, ప్రజల సహకారంతో ప్రభుత్వ సహకారంతో చేసి పన్నే పీపీపీ మోడ్ అంటారు. అదేవిధంగా నేనేం చెప్తానంటే దానికి ఆ బిల్డింగ్ అయ్యి ఖర్చుని నేను ఎక్కడో చోట నిధులు తీసుకొచ్చి పని చేయించి ఈ హాస్పిటల్ని మళ్ళీ మీటింగ్ లోపల ఓపెన్ చేయించి బాధ్యత నేను తీసుకుంటాను. ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా మీటింగ్ పెడితే ఆ ప్రాంతం బాగుపడే విధంగా నేను ప్రయత్నం చేస్తాను తప్ప అక్కడికి వచ్చి ఏదో మొఖం చూపించి వెళ్ళిపోయే ప్రయత్నం నేనైతే చేయను. ఇక్కడున్న జన సైనికులంతా అడిగారు, అన్నయ్య మా ఊరు రావట్లేదని. ఒరే మీ ఊర్లో ఏదైనా పని చేసే వస్తానరా, పని చేసేదాకా నేను రానని చెప్పాను. ఎందుకంటే 55 గ్రామాల్లో 35 వార్డుల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. జనం నమ్మి మనం ఓట్లు వేశారు. ఇప్పుడే నా ముందు 62,000 ఓట్లతో నన్ను గెలిపించారు అంటే మరింత బాధ్యతగా